హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో ఉల్లికాడలతో చట్నీ. ఈ ఉల్లికాడలతో చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉల్లికాడలతో ఇలా చట్నీని ట్రై చేయండి. చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటది. ఇడ్లీలోకైనా, దోసలోకైనా, పూరిలోకి కూడా చాలా బాగుంటది. వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు అలాగే ఫీవర్ కూడా ఉంటాయి కదా! వాటి నుండి కూడా ఈ ఉల్లికాడలు కాపాడతాయి. ఈ ఉల్లికాడల చట్నీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలన్నీ ఒక 1 మినిట్ ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ వీటిని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొన్ని పల్లీలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని పుట్నాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. పుట్నాల ప్లేస్‌లో అయితే కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుంటున్నాను. నువ్వులను ఫస్టే పల్లీలతో వేయకుండా ఇలా కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఈ నువ్వులను వేసుకుంటే మనకి చిటపటలాడకుండా అలాగే చిల్లకుండా ఇలా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన దించుకొని కూల్ అయిన తర్వాత ఉల్లికాడలు అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి చట్నీలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మళ్ళీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని కూడా ఇందులో వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. మీకు ఎంత లూజ్ కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకొని ఇలా చట్నీ మొత్తం వేసుకొని ఇప్పుడు ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఇలా పోపు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ చట్నీలో కూడా పోపు పెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే చట్నీని ఇలా ఒక 1 మినిట్ అయితే ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఉల్లికాడల్ని ఆయిల్‌లో ఫ్రై చేయకుండా ఇంకా పచ్చివే మనం మిక్సీ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటది. నేనైతే ఆయిల్‌లో ఫ్రై చేసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకున్నాను. ఇడ్లీలోకైతే నేను ఇలా ఉల్లికాడలతో చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దోసలోకైనా, ఇడ్లీలోకైనా, పూరీలోకి కూడా సూపర్‌గా ఉంటది ఉల్లికాడల చట్నీ. ఈ వర్షాకాలంలో మనకి ఉల్లికాడలు మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తెచ్చుకొని సూప్‌లోకైనా, కర్రీ అయినా ఎందులోకైనా ఉల్లికాడల్ని వేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.